ఓటు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఈ ఓటు హక్కుని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ఎస్ఐఆర్‌లో పాల్గొనాలి. ఈ మధ్య మనం చూస్తే ప్రతి ఒక్కరి నోట వినబడుతున్న మాట ఎస్ఐఆర్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఇది చారిత్రాత్మక ఓటర్ జాబితా ప్రక్షాళన. ఎస్ఐఆర్ ద్వారా మన ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి తుది ఓటర్ జాబితాను ధృవీకరించే ప్రత్యేకమైన ప్రక్రియ అని అర్థం. అయితే ఈ ఎస్ఐఆర్ అనేది నార్మల్‌గా 2002లో జరిగింది. అయితే ఇది ప్రతి 10 సంవత్సరాలకోసారో, 15 సంవత్సరాలకోసారో, 20 సంవత్సరాలకోసారో, 25 సంవత్సరాలకోసారో ఈ ఎస్ఐఆర్ జరుగుతది. అయితే ఎస్ఐఆర్ అనేది ప్రస్తుతం ఉన్న ఓటర్లని 2002 సంవత్సరంలో ఏదైతే ఎస్ఐఆర్ నిర్వహించారో వాటితో మ్యాప్ చేసే ఒక ప్రక్రియ. దీన్నే ఫ్యామిలీ ట్రీ అని కూడా అంటారు. ఎందుకంటే దశాబ్దాల క్రితం మన పేరెంట్స్ గానీ, మన గ్రాండ్ పేరెంట్స్ గానీ వాళ్ళ ఓట్లతోని మన ఓట్లని మ్యాప్ చేస్తున్నారు ఇప్పుడు. సో, ఇక్కడ మెయిన్‌గా ఈ ఎస్ఐఆర్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, ఎవరైనా చనిపోయిన ఓటర్లని, ఆ ఓటర్లని ఇప్పుడున్న ప్రెజెంట్‌గా ఉన్న ఓటర్ జాబితాని తీయడానికి గానీ, వలస వెళ్ళిన వాళ్ళని గానీ, అదే విధంగా డూప్లికేట్ ఓట్లని తీసివేసి ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఓటర్ నమోదు చేసుకుంటారో 18 ఇయర్స్ అయిందో వాళ్ళని ఇందులో చేర్చడానికి ఈ ఎస్ఐఆర్ అనేది నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్‌లో అమలు చేస్తున్నది బిఎల్ఓ, బిఎల్ఏలు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్సు అండ్ బూత్ లెవెల్ ఏజెంట్స్. వీరు సమన్వయంతో గ్రౌండ్ లెవెల్‌లో అంటే ప్రతి ఓటర్‌ని కలుస్తూ, వాళ్ళకి ఫార్మ్స్ అందజేస్తూ, వాళ్ళకి ఫార్మ్స్ ఎలా నింపాలో గైడ్ చేస్తూ అండ్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్ తయారు చేసే వరకు వీళ్ళ ప్రమేయం ఉంటుంది అన్నమాట. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అన్నట్టు. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటారు. బిఎల్ఓలు నార్మల్‌గా మనం చూస్తే ఇప్పుడు గ్రామాలలో గానీ, లేకపోతే అర్బన్ ఆర్ రూరల్ ఎక్కడ చూసినా కూడా చాలా ప్లేస్‌ల అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. లేదంటే కొన్ని ప్లేస్‌లో వేరే వాళ్ళని కూడా బిఎల్ఓలుగా పెడుతున్నారు. అయితే బిఎల్ఏలు ఎవరు అంటే ప్రతి పార్టీకి సంబంధించి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిఎల్ఏగా వ్యవహరిస్తున్నారు. అయితే నార్మల్‌గా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. ఎవరైతే ఓటు హక్కు ఉంటారో వాళ్ళు విధిగా ఆ ఎన్యూమరేషన్స్ ఫార్మ్స్ ఫిల్ చేసి వాటిని మళ్ళీ బిఎల్ఓలకి ఇయ్యాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా దానికి బిఎల్ఓలు మనకు దగ్గరుండి ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది కూడా మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫార్మ్ ఫిల్ చేయడంలో. అయితే దీంట్లో మనం చూస్తే కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 3 భాగాలుగా విభజించబడింది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎప్పుడైతే మనకు 2002లో ఓటు ఉంది అంటే మనం ఫస్ట్ పార్ట్ ఫిల్ చేస్తాము, థర్డ్ పార్ట్ ఫిల్ చేస్తాం. థర్డ్ పార్ట్ ప్రతి ఒక్కరు ఫిల్ చేయాల్సిందే. అక్కడ మనం ప్రస్తుత డీటెయిల్స్ వేయడానికి ఇది. అండ్ 2002లో ఓటు లేని వాళ్ళు సెకండ్, థర్డ్ భాగాలు ఫిల్ చేస్తారు. అది కూడా ఏంది 2002లో మాకు ఓటు ఉందా లేదా అనడానికి ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది. దానిలో మన డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. లేదంటే కూడా మనకు బిఎల్ఓలు హెల్ప్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది. 2002లో మనకు ఓటు ఉందా లేదా, మన పేరెంట్స్ డీటెయిల్స్ కూడా కావాలంటే వాళ్ళు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అస్సలు ప్రస్తుతం నిజంగా తెలంగాణ మొత్తం, రాష్ట్రం, దేశం మొత్తం ఎస్ఐఆర్ నడుస్తుందో మరి నిజంగా అది ఏ రేంజ్‌లో గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి వెళ్తుంది. నిజంగా ప్రతి ఒక్కరు ఈ ఎస్ఐఆర్‌లో పాల్గొంటున్నారా అని చూస్తే నేను మాక్సిమం మొత్తం కాకుండా మన మహబూబ్ నగర్ వరకే చూస్తే చాలా చోట్ల ఇప్పటికీ యాక్టివ్‌గా ఎవరు పాల్గొనట్లేదు. మీరు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి బిఎల్ఓలకి ఇయ్యకపోతే వాళ్ళు దాన్ని డాటాని డిజిటల్ చేయరు. అలాంటప్పుడు మీ ఓటు పోతది. మీ ఓటు పోయిందంటే మీరు బతికి ఉన్నా, సచ్చినా ఒకటే అన్నట్టు. ఎందుకంటే మీరు ఓటు ఏయలేని పక్షంలో మీరు జనాభా లెక్కలో మీ పేరు రాదు. సో, ప్రతి ఒక్కరూ మీ ఓటుని మీరు నమోదు చేసుకోవాలి. మీ ఓటుని మీరు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్‌లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో పాల్గొనాలి. విధిగా పాల్గొనాలి. లేకపోతే సీఎం అయినా సరే ఆయన ఓటు పోతది. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా పాల్గొనాలి. అయితే నేను ఒక జర్నలిస్ట్‌గా చాలా మందితోని మాట్లాడినప్పుడు బిఎల్ఓలు గానీ, బయట ఆఫీసర్స్ గానీ ఒక విషయం చెప్పిర్రు. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు గానీ చాలా ప్లేస్‌ల ముస్లిమ్స్ చాలా యాక్టివ్‌గా వాళ్ళ ఓటుని వాళ్ళు కాపాడుకోవడానికి ఓటు నమోదు చేసుకుంటున్నారు. వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏం కావాలో అవి ఇస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి విధిగా వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నారు. కానీ మిగతా హిందువులు చాలామంది ఇవ్వట్లేదు అన్నారు. నిజంగా నేను అదే పరిశీలన అవుతున్నా. అంటే అసలు వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా కూడా తీసుకోవాలి. మా ఓటు చాలా ఇంపార్టెంట్ మాకని చెప్పి వాళ్ళంతా చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు ఇయ్యట్లేదో అర్థమయ్యట్లేదు. అండ్ చాలామంది వస్తారులే బిఎల్ఓలు వస్తారు కదా! వాళ్ళొచ్చి మనకు ఇంటి దగ్గరకొచ్చి రాసుకొని పోతారు కదా! అప్పుడు చూద్దాం. లేదు బిఎల్ఏలు ఏజెంట్లు ఉన్నారు కదా! అప్పుడు ఓట్ల కోసం రాలేరా? ఇప్పుడు రారా వాళ్ళు? మాకంత పూర్తి హెల్ప్ చేయరా అనుకుంటున్నారు. వాళ్ళు ఏడు వరకు చేయాలనో ఆడ వరకు మాత్రమే చేస్తారు. ఓటు పోతే నీకు ప్రాబ్లమ్. వాళ్ళకి కాదు కదా! నువ్వు ఏవో పనులు చేస్తావు. ఒకరోజు మొత్తం పని ఇడిచిపెట్టుకోండి. కానీ ఆ ఫార్మ్ ఫిల్ చేసి అసలు యాక్చువల్‌గా ఫార్మ్ ఫిల్ చేయడం కూడా 5 నిమిషాల పని. లేదు అది మీకు రాకపోతే కూడా బిఎల్ఓ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళండి.
ఎందుకంటే ఇది మన పని. వాళ్ళకేంది వాళ్ళ అధికారులు ఏ రోజు చెప్తారో సరిపో వాళ్ళ ఇష్టమని వాళ్ళు పోతారు. బీఎల్ఎల్ కూడా పోతారు. కానీ అట్లా కాదు కదా! మన ఓటు మనం కాపాడుకోవాలి. వాళ్ళ దగ్గరికెళ్ళి ఇది ఎట్లా ఫిల్ చేయాలి మేడం? ఇది ఎట్లా ఫిల్ చేయాలి సార్? అని ఫిల్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేయండి. అక్నాలెడ్జ్ తీసుకోండి. తీసుకుంటే మనకు అట్‌లీస్ట్ మన ఓటు మనకుంటది. లేకపోతే ఇప్పుడు జూన్ 25 నుండి జూలై 24 వరకు అంటే నెల రోజుల ప్రక్రియ. అంటే బీఎల్ఓలు గాని, బీఎల్ఏలు మనకు ఫార్మ్స్ ఇచ్చి ఆ ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొని డిజిటలైజేషన్ చేయడం 24th వరకు టైం ఉంది. అంటే ఈ జూలై 24th లోపల మీరు ఇయ్యకపోతే మీ ఓటు ఉండదు. ప్రతి ఒక్కరూ దీన్ని కాన్షియస్‌గా మళ్ళీ వెళ్ళి మీ ఫార్మ్స్ మీరు ఫిల్ చేసి వాళ్ళకియ్యండి. అయితే ఓటు హక్కు అనేది మన బాధ్యత, మన హక్కు. దాన్ని కాపాడుకోవాలని మీకు చెప్పిన. నిజంగా బీఎల్ఓలు, బీఎల్ఏలు వాళ్ళ వర్క్ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా? చాలా మందితో నేను అడిగిన అండ్ ప్రాక్టికల్‌గా నేను కొన్ని ప్లేస్‌లో చూస్తే నాకు తెలిసిన విషయం ఏందంటే బీఎల్ఓలు కొన్ని ప్లేస్‌లోనేమో అసలు యాక్చువల్‌గా జూన్ 25 నుండి జూలై 24 వరకు అంటే జూన్ 25 నుండి జూన్ 30 వరకన్నా పంచాల్సింది. చాలా ప్లేస్‌లో జూలై 1 నుండి పంచడం స్టార్ట్ చేసిండ్రు. ఇంకా కొన్ని ప్లేస్‌లో నేను ఈరోజు 14th జూలై కదా! ఈరోజు నేను కనుక్కుంటే నిన్న మొన్న ఫార్మ్స్ ఇచ్చిండ్రంట కొన్ని ఏరియాల్లో. ఇంకా నేను అవన్నీ చెప్పను. అవి ఎవిడెన్స్ కావాలంటే వీడియోలు కూడా నేను మరీ అంత లేదు మేము ఎప్పుడో ఇచ్చేసినామని ఎవరైనా ముందలకొస్తే నిన్న మొన్న ఇచ్చినవి కూడా నేను కావాలంటే ఎవిడెన్స్‌తో సహా నేను చెప్పగలుగుతా. కలెక్టర్ గారికి ఎవరికైనా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫార్మ్స్ మీరు ఇప్పుడు ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఫిల్ చేసి ఇస్తారు. అండ్ వీళ్ళు సరే తిరగాలంటే మరి వాళ్ళకి ఏజ్ ఎక్కువైతుందో పాపం బాగా పని ఎక్కువైతుందో తెలుస్తలేదు బీఎల్ఓలకు. ఒక ఆఫీస్‌లో కూర్చుంటున్నారు. సరే అది కూడా కరెక్టే. ఎందుకంటే ప్రతి ఇల్లుకి తిరగలేరేమో వాళ్ళు. ఒక ఆఫీస్‌లో కూర్చుంటే చాలామంది అక్కడికెళ్తే కూడా ఏం చేయాలి మాకు చాలా పని అవుతుంది. మేము దీంట్లో అది చేయాలి మళ్ళీ మొబైల్ ఎక్కియాలంటే మాకు ఏడైతది మీరు చూసుకోనీకి రాదా? మీరు చూసుకోండి అని అంటున్నారు. ఇంకా కొందరేంది ఆ బీఎల్ఏలు ఎందుకు పెట్టిండ్రో ఏమో వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళ నుండి మాకు హెల్పే లేదంటారు. బీఎల్ఏలు నిజంగా చెప్తున్నా బీఎల్ఏల విషయానికొస్తే కూడా మీరు ఓట్ల కోసం ఎంత తిరిగింటారు కదా! ఇప్పుడు కూడా మళ్ళొకసారి కార్యకర్తలు గాని, ప్రజలను కలిసే అవకాశం దక్కుతది. కానీ మాక్సిమం చూస్తున్న ఏ ప్లేస్‌కైనా సరే బీఎల్ఏలు ఎవరు కూడా తిరుగుతలేరంట. ఆ బీఎల్ఏలు కూడా ఓన్లీ ఫోటోలు దిగి దాంట్లోని వాళ్ళ లీడర్లకో లేకపోతే గ్రూప్స్‌లో అప్‌లోడ్ చేసి ఈరోజు మా పని అయిపోతుందని పోతున్నారంట. అరే మీరు గైడ్ చేయాలి కదా! వాళ్ళకేంది వీళ్ళు మా ఓటర్లు, వీళ్ళు మా ప్రజలు వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఎట్లా ఫిల్ చేయాలని. లేదంటే వాళ్ళ ఫార్మ్స్ తీసుకుపోయి ఆ బీఎల్ఓల దగ్గర కూర్చోబెట్టాలి. వాళ్ళు బీఎల్ఏలు అయితే పట్టించుకుంటారు. ఎక్కువేమనంటే ఏం పైసలొస్తున్నాయా? మస్తు పని చేసినాం. మేము బోమింగా అన్నట్టు ఉంటున్నారంట. అండ్ బీఎల్ఓలు అయితే అధికారులు ఎవ్వరికి తప్పుకున్నా వీళ్ళకి మాత్రం 100% చేయాల్సిన పనే కదా! బీఎల్ఓలది నిజంగా నేను అబ్జర్వ్ చేస్తే మన మాబ్నార్‌లో 60 డివిజన్స్ ఉన్నాయి. కొన్ని డివిజన్స్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డివిజన్‌కు ముగ్గురు బీఎల్ఓలు ఉన్నారు. ఎందుకంటే 3000 ఓట్లు. ఇండియన్ యావరేజ్‌గా చూసుకుంటే ప్రతి డివిజన్‌కు 3000 ఓట్లు వేసుకున్నాం. సో, ముగ్గురు బీఎల్ఓలు అంటే కూడా ఒక్కొక్కరికి 1000 అప్లికేషన్స్ వస్తాయి. అంటే 1000 ఓటర్లు కాబట్టి. ముగ్గురు బీఎల్ఓలు ఉంటే ఒక్కొక్కరికి 1000 మంది 1000 అప్లికేషన్స్ ఉంటాయి. 1000 అప్లికేషన్స్ జూలై 1 నుండి 24th, 25th వరకు మనం చూసుకుంటే కూడా మాక్సిమం అంటే 40, 45 అంటే రోజుకు వాళ్ళు చూడాల్సిన అప్లికేషన్స్ 40, 45. 40 అప్లికేషన్స్ మీరు చూడలేరా? ఆఫీస్ దగ్గర కూర్చుంటున్నారనుకోండి. ఓకే. ఫైన్. వాళ్ళొస్తే ఎంతమందికి చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఒక ఎడ్యుకేటెడ్‌ని. ఈసీఐ నెట్‌లో నాకు 2002లో ఓటు హక్కు లేదు. నేను అవి ఫిల్ చేసే క్రమంలో ఈసీఐ నెట్‌లో నేను మా ఫాదర్స్ కానీ, ఫోర్-ఫాదర్ అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా నేనేమైనా ట్రై చేస్తే డీటెయిల్స్ తీసుకుందామంటే నాకే రావట్లేదు ఈసీఐ నెట్‌లో. అంటే ఎవరైతే ఒక 3, 4 సార్లు చేస్తే వాళ్ళకి ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తే తెలుస్తది. ఏ డీటెయిల్స్ ఇచ్చినా. అది ఎగ్జాంపుల్ స్టేటు, డిస్ట్రిక్టు, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత విలేజు, బూత్ లెవెల్, మేలు, ఫీమేలు ఇట్లా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం ఇష్యూస్ అయితున్నాయి తెలుసుకోవాలంటే. అంటే ఈకో ఫ్రెండ్లీ టెక్నికల్‌గా అవగాహన ఉన్న మాకే ప్రాబ్లమ్ అయితుందంటే ఊర్ల ఒక విలేజ్‌కి పోతే చాలా మందికి అవగాహన ఉండదు. వాళ్ళకి తెలవదు. అట్లాంటోళ్ళు ఆడికి పోతే ఏం చదువుకున్నారు మీకు అంత పూట తెలవదా? ఇవి కూడా మేము చెప్పాలనా? 10 మందికి మీరే చెప్పాలనా? మేము చెప్పాలనా? అరే మీ ప్లేస్‌కి మేము వస్తుంటే కూడా మేము చెప్పాలనా అని మీరు ఎట్లా మాట్లాడితే ఇంకెందుకున్నట్టు మీరు? ఇంట్లో కూర్చోండి వేరేళ్ళకి ఛాన్స్ ఇయ్యండి మరి. ఇంకా నిజంగా చాలా ప్లేస్‌లో నేను వేరే ఆఫీసర్స్‌ని అడిగితే వాళ్ళు ఇండ్లలోకి తిరుగుతున్నారంట. ఒక ఇంటి దగ్గర కూర్చుంటే చాలామంది కూడా ఆ ఏరియాకొచ్చి మేడం ఈడికొచ్చింది కదా అని ఫిల్ చేస్తున్నారంట. మీరు ఫిల్ చేసలేరు. ఇంకా కొందరైతే ఇంకా నేను చెప్పకూడదు కొందరు బీఎల్ఓలైతే సంతకాలు కూడా పెట్టట్లేదు. మర్చిపోతున్నారు వాళ్ళు ఫార్మ్స్ మీద సంతకాలు పెట్టడం. మాలాంటోళ్ళు మేడం ఈడ సంతకం కావాలంటే ఇంకా సంతకాలు పెట్టాలనా? అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంటే మీ ఓపికకు దండాలు తల్లి. దయచేసి ఈ బీఎల్ఓల పైన ఎవరైతే ఇన్‌చార్జెస్, సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళ పైన మన తహసీల్దార్స్‌కు వాళ్ళకు డ్యూటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వీళ్ళందరి పైన కలెక్టర్ గారు
నాకు తెలిసి మహబూబ్ నగర్లో ఈనాడు పేపర్లో మహబూబ్ నగర్ మొత్తం చూస్తే 30% మనకు ఇంతవరకు ఎస్ఐఆర్ ఫినిష్ అయినట్టు తెలుస్తుంది. నేను నిన్న ఈవినింగ్ వరకు నాకు ఉన్న ఆ సమాచారం ప్రకారం 40% అయినట్టు సమాచారం మన మహబూబ్ నగర్ మొత్తం. ఈరోజు 14th, ఇప్పటివరకు 40% అయితే ఇంకా మనకు 24th లోపలనే సబ్మిట్ చేయాలి. ఈ 10 daysలో 60% అవుతుందా? అసలు ఏంటి నిజంగా బిఎల్ఓలు? ఎందుకంటే బిఎల్ఓల బాధ్యత ఫామ్స్ ఇచ్చిండ్రు కదా, ఫామ్స్ మీరే ఇచ్చినా ఇంకెవరితో నింపించినా నాకైతే తెలియదు. ఫామ్స్ ఇచ్చింటారు కదా, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫామ్స్ 100% అవన్నీ తీసుకొని డిజిటలైజ్డ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఉంది కదా. దయచేసి మేడం, మన పని ఇది. వాళ్ళకు ఆ బాధ్యత మర్చిపోయినా, మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు బాధ్యత తెలుసు కాబట్టి మీరు దయచేసి వాళ్ళకు ఓపిక మీద ఆన్సర్స్ చెప్పి, అంటే ఎట్లా ఫీల్ చేయాలో గైడ్ చేయండి. అదేవిధంగా మీరు వీలైతే ఒక దగ్గరనే ఆఫీస్నే కూర్చోకుండా బయటికి ఫీల్డ్లో కూడా పోతే చాలా బాగుంటుందని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బిఎల్ఓలు అందరూ వాళ్ళ వర్క్ కరెక్ట్ చేయట్లేదనండి. ఒక 10% అన్న కొందరు బిఎల్ఓస్ అట్లా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా చూసిన కొందరిని. ఇప్పుడు బిఎల్ఓలు ముగ్గురు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మహాలక్ష్మి సంఘాలకు ఎవరైతే ఆర్పీ ఉంటారో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు. మీ పైన ఒక వార్డ్ ఆఫీసర్ కూడా ఉంటున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మీ అందరికీ ఒక సూపర్వైజర్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇంతమంది పెట్టుకొని కూడా డైలీ 40-50 అప్లికేషన్స్ అవి తీసుకొచ్చి వాళ్ళు రాస్తే దాన్ని మళ్ళీ మీరు డిజిటలైజ్ చేస్తారు అంతే నువ్వు మొబైల్లో. ఇది కూడా చేయకపోతే ఎట్లా మేడం? సో దయచేసి మీరు చూడండి, ఊర్లో కదా చాలామందికి తెలియదు. మీరే వాళ్ళకు ఒక అక్కల్లాగా అనుకోండి, చెల్లెలాగా అనుకోండి, హెల్ప్ చేయండి, కోపం కాకండి జర. ఏది ఏమైనప్పటికీ జూలై 24th లోపల మనం ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫామ్స్ మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి. బిఎల్ఓలకు వాళ్ళు కూడా దాన్ని డిజిటైజ్ చేయాలి. అయితే జూలై 24 తర్వాత వీటిని మొత్తం అంటే ఒక డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేసి మనకు ఆగస్ట్ 1 ఆ టైంకి ఏదైతే డ్రాఫ్ట్ ఓటర్ జాబితా మనకి ఇస్తారు, అప్పుడు కూడా చూస్తే ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటాయి అంటే మన నేమ్ కరెక్ట్ రాకపోవడమో, లేకపోతే అడ్రస్ కరెక్ట్ రాకపోవడమో, సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా అభ్యంతరాన్ని తెలియడానికి మళ్ళీ మనకు ఇంత సర్టెన్ టైం ఇస్తారు. ఆ సర్టెన్ టైం ఇచ్చిన తర్వాత కూడా అవి మనం మళ్ళీ సబ్మిట్ చేస్తే అప్పుడు మన అభ్యంతరాలు చూసి పరిశీలించి ఫైనల్ ఓటర్ జాబితాను మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు అందజేస్తారు. ఓటర్లకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎస్ఐఆర్ ఫామ్స్ ఇప్పటికి కూడా ఇంకా ఎవరికైనా తెలియదు ఎలా ఫిల్ చేయాలంటే దయచేసి ఈ వీడియో చూడండి. 3 భాగాలుగా విభజించబడింది దీన్ని ఎలా ఫిల్ చేయాలి. అండ్ అదేవిధంగా 2002లో మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవాలంటే కూడా ఈసీఐ నెట్ యాప్లో ఎలా సెర్చ్ చేయాలనేది కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి ఈ వీడియో చూడండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈసీఐ నెట్ యాప్ వేసుకోవాలి. ఈసీఐ నెట్ అని కొడితే ఈసీఐ నెట్ అనే ఈ సింబల్తో వస్తుంది. ఈ సింబల్ ప్రకారం ఇది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఓటర్ సర్వీసెస్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అని ఉంటుంది. దాంట్లో ఓటర్ సర్వీసెస్లో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. లాస్ట్ ఎస్ఐఆర్ మనకు 2002లో జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ 9వది. సో 9 సార్లు ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగినాయి. ఇప్పుడు మనకు ప్రజెంట్ లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో మన ఓటర్ లిస్ట్లో ఎక్కడ మన సీరియల్ నెంబర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేస్తాం. నేను కోడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటు సెర్చ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ నెంబరు నేమింగ్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ అంటే పార్ట్ నెంబర్స్ అనమాట. సో ఊరి ప్రకారం ఉంటాయి, ఊర్ల పేరుతో ఉంటాయి మనకు. సో నేను ఇక్కడ కోస్గి దగ్గరలో ఉన్న పోతిరెడ్డిపల్లి, దాంట్లో పోతిరెడ్డిపల్లిలో 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 156, 157. 156లో మళ్ళీ సబ్సెక్షన్ ఏది ఉందని చూస్తాము ఏరియా వైజ్గా. దాంట్లోకి వెళ్ళి సీరియల్ నెంబర్ మనకు తెలియదు, ఫుల్ నేమ్ తెలుసుకోవాలి. ఫుల్ నేమ్ అవసరం లేదు, కొద్దిగా పేరు కొంతవరకు ఇచ్చినా మనకు తెలుస్తుంది అనమాట. జనార్దన్ కొట్టాను. కొట్టిన తర్వాత ఏజ్ కూడా తెలియదు, ఏజ్ కూడా అవసరం లేదు. కానీ ఇది ఫాదర్ నేమ్ రిలేటివ్ టైప్ అంటే ఫాదర్ హస్బెండ్. దాంట్లో మనం ఫాదర్ నేమ్, మగవాళ్ళకైతే ఫాదర్ నేమ్తోనే ఉంటుంది కనుక ఫాదర్ నేమ్తో సెట్ చేస్తున్నాను, నరసింహులు. సో కొట్టాను, రావట్లేదు, అంటే దీంట్లో రావట్లేదు అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దాంట్లోకి వెళ్తున్నాను. పోతిరెడ్డిపల్లి సెకండ్ పార్ట్ నెంబర్, దాంట్లో పోతిరెడ్డిపల్లి, గుంట్లపల్లి, పోతిరెడ్డిపల్లి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. పోతిరెడ్డిపల్లిలో ఉన్నారని తెలుసుకొని పోతిరెడ్డిపల్లి కొట్టాను, కొడితే సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇంకా మన ఫాదర్ నేమ్ కూడా అవసరం లేదు, ఒకవేళ ఫాదర్ నేమ్ తెలియదు, ఫాదర్ నేమ్ అంటే లేకుండా కూడా మనం సెట్ చేసుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి. సో అలా కూడా వస్తుంది అనమాట.
ఓకే. నెక్స్ట్ మనకు ఒకవేళ 2 ఈ రోల్ మొత్తం కావాలంటే మన ఊరికి సంబంధించిన రోల్ మొత్తం కావాలంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సేమ్ అదేవిధంగా తెలంగాణ మా డిస్టిక్ పేరు కాన్స్టిట్యున్సీ పేరు సెలెక్ట్ చేస్తాను. కాన్స్టిట్యున్సీ మామనార్ సెలెక్ట్ చేశాను. మామనార్లో నేను ఎన్గొండ తీయాలనుకున్నాను. ఎన్గొండ నెంబరు ఎంత ఉందో చూసుకోవాలి. 170 ఎన్గొండ మెయిల్ వర్షన్ 177 ఎన్గొండ మెయిల్ కొట్టేసి డౌన్లోడ్ కొట్టేస్తే మనకు ఓటర్ లిస్ట్ మొత్తం కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇక 2002లో ఉన్న 177 PS మొత్తం ఓటర్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము SIRకి సంబంధించిన వివరాలు 2002కి సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్యుమరేషన్ ఫామ్లో కంపల్సరీ ఫిల్ చేయాల్సిన ఫామ్స్ డీటెయిల్స్ 2002 ప్రజెంట్ డీటెయిల్స్ ఎలాగో మన దగ్గర ఉంటాయి కనుక అది అవసరం ఉండదు, డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావున ఈ వీడియోని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అసలు ఈ ఫామ్ ఎలా పూర్తి చేయాలని కొంతమంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. భారత ఎన్నికల శాఖ ఇచ్చిన గణన ఫామ్ లో మొదటగా మీ డీటెయిల్స్ అనేవి ఫామ్ యొక్క పైభాగంలో ఉంటాయి. ఫామ్ రైట్ సైడ్ లో ప్రస్తుతం ఉన్న మీ ఫోటోని అయితే అతికించాలి. దీన్ని 3 బాక్సులుగా విభజించారు. మొదటి దానిలో ఓటర్ యొక్క ప్రస్తుత పూర్తి వివరాలు చేర్చాలి. అంటే పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షణ ఓటు గుర్తింపు కార్డు నెంబర్, తల్లి పేరు, తల్లి గుర్తింపు కార్డు నెంబర్. మీకు పెళ్ళైతే మీ భాగస్వామి పేరు, అవ్వకపోతే ఖాళీగా వదిలేయండి. మీ భాగస్వామి యొక్క గుర్తింపు కార్డు నెంబరు. ఇవి మొదటి బాక్స్ లో పూర్తి చేయవలసినవి. మరి రెండవ బాక్స్ లో 2002 నాటికి మీకు ఓటు ఉంటే SIR యొక్క ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ ని పూర్తి చేయాలి. అంటే మీ పేరు, ఓటు గుర్తింపు కార్డు నెంబర్, బంధువు పేరులో తల్లి లేదా తండ్రి పేరు, వారితో మీకు ఉన్నటువంటి బంధుత్వం, తల్లి లేదా తండ్రి, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే మీ ఏరియా బూత్ నెంబర్ వెయ్యాలి. క్రమ సంఖ్య అంటే మీ ఓటర్ లిస్ట్ లో మీ సీరియల్ నెంబర్ అంత అనేది వెయ్యాలి. ఇంకా మూడో బాక్స్ లో 2002 నాటికి మీకు ఓటు గుర్తింపు కార్డు లేనట్లయితే మీ తల్లిదండ్రుల లేదా తాత నాన్నమ్మలకు భారతదేశంలో ఎక్కడున్నా వారి గత 2002 నాటి SIR లో ఇవ్వబడిన ఓటు గుర్తింపు కార్డుల వివరాలు చేర్చాలి. అంటే పేరు అని ఉన్న చోట తండ్రి పేరు రాయాలి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అంటే మీ తండ్రి గారి ఓటు గుర్తింపు కార్డు నెంబర్ వెయ్యాలి. బంధువు పేరు అంటే మీ తండ్రి గారి నాన్నగారి పేరు రాయాలి. బంధుత్వం, తండ్రి, జిల్లా, రాష్ట్రం, వృద్ధి, క్రమ సంఖ్య అంటే మీ ఓటర్ లిస్ట్ లో ఉన్న మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది వెయ్యాలి. 2002లో ఓటు ఉంటే 1-2 బాక్సులు మాత్రమే చెయ్యాలి. 2002లో ఓట్లు లేకపోతే 1-3 బాక్సులు మాత్రమే పూర్తి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఏరియాలో BLOలు మీకు సహకరించడం లేదు, వాళ్ళు అసలు మీ ఏరియాలో మీకు రావట్లేదు, మీకు ఫామ్స్ కూడా ఇవ్వలేదు అని అంటే దయచేసి మీరు కామెంట్స్లో పెట్టండి. ఇది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది కంపల్సరీ. థ్యాంక్ యూ.